కానీ స్వచ్ఛమైన క్రైస్తత్వం లేకుండా పోతుంది. మీ బాధ అలాగుందంటారు 76 ఏళ్ళ వయసులో. నేను చాలా, ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి చూశాను. మొత్తం మీద మీరెవరో మాకు తెలియదు, మేమెవరో మీకు తెలియదు. ఇవాళ శుక్రవారం ఆరాధనలో చిలకలూరిపేట సాలేమన్న గారు ఆరాధనలో మమ్మల్ని కూర్చుంటే మీరు కోరుండి పలకరించారు. వైజాగ్లో పుట్టు పెరిగింది క్రైస్తవ్యం, అలాంటిది అక్కడ ఎందుకు విస్తరించలేదు, ఉద్యమం రాలేదని మీరు బాధపడుతున్నారు ఏంటి? బాధపడుతున్నారు. ఇప్పుడు మీరు ఈ వట్టివేరు అన్నది తాగారు కదా, ఇది ఎలా ఉందండి? స్వీట్గా ఉంది. మరి అసలు అది ఇది అసలు మీకు చలవ చేస్తుందని మీకు ఎవరు చెప్పారు? మేము ఆయుర్వేదిక్ చూసారా, మా ఇంటి మేము ఇక్కడ ఇల్లు అద్దెకి తీసుకున్నాం అన్న సంగతి అక్కడ మీరు ప్రేమగా మాట్లాడేసారు. చెప్తే మీరు భయం లేకుండా ముక్కు ముఖం తెలియకపోయినా మాతో పాటు వచ్చేసారు మా ఇంటికి. ఒక సహవాసం చేసిన భయపడితే సహవాసం చేయకూడదు. 1000 కాలాలు చల్లగా ఉండండి. నమ్ముట నీ వశమైతే నమ్మువారికి సమస్తం సాధ్యము. మనం దేవుడు నమ్ముకున్నాం, మీరు దేవుడు నమ్ముకున్నాం, నేను దేవుడు నమ్ముకున్నాను. మాట కలిపితే మనస్తత్వాలు తెలుస్తాయి. మీరు సాధారణంగా ఆహ్వానించారు. అవును, నేను అందుకు సంతోషిస్తున్నాను. సంతోషం, మంచిది. చాలా మంది క్రైస్తవులు అది సాధారణ ముక్క వాటానికి పోయేసి ఏదో ఫార్మాలిటీగా పిలుస్తారు కానీ తాత్కాలికంగా నేను చూడలేదు. అయ్యో ఎంత మాట! లేకపోతే మరి మీరెవరో నేను పట్టించుకోకపోయినా నన్ను అబ్జర్వ్ చేస్తూ లాస్ట్ వరకు వాక్యం అయిపోయేదాకా రెండు మనసులు కలిగాలి. అంతే, కలవాలంటే ఎప్పుడు కలుస్తాయి? అవును, మాట మాట ఇద్దరు అవునండి, అది దేవుడు ఏర్పరిస్తే. అవునండి. ఇప్పుడు నేను ఇవి అంతే, ఇవన్నీ నేను హైదరాబాదు సుదర్శన థియేటర్ పక్కనే 35mm థియేటర్ పక్కనే ఆర్టీసీ క్రాస్ దగ్గర దొరుకుతాయని చెప్పాను. అప్పుడు మీరు ఎంతో ఒక మంచి మాట అన్నారు. అక్కడ తిరిగాను అన్నారు కదా మీరు, హైదరాబాద్లో తిరిగాను, ఆర్టీసీ క్రాస్ ఇవన్నీ అక్కడ. అవునండి. ఇప్పుడు మా పిల్లల గురించి చూశారు కదండి, సాక్ష్యం 24 ఏళ్లలో. కానీ నేను చాలా సంతోషిస్తున్నానండి. మీరు మీ కుటుంబంలో ఇంత ఉద్యోగం లేపాడంటే దేవుడు చాలా, అసలు దాన్ని మనం అంత అసలు చెప్పలేదు. నాకు సంతోషం అది. అవునా? అందరూ ఉండరండి. అవునా? మనం క్రైస్తవం పుచ్చుకున్నామని మనల్ని దాటేసి మనల్ని ఎలివేసేవాళ్ళే కానీ మనలో వచ్చి కలిసేవాళ్ళు ఉండరు. కానీ మా జీవితం చెత్త వల్ల మీకు 60 ఏళ్ల క్రితమే వాళ్ళు రక్షణ పొందిన వాళ్ళకి మీకు జప్ చేశారు. కాకినాడ చిత్రాడ ఆ అమ్మాయి యొక్క ప్రార్థన పదం అది. నా భార్య అమ్మాయి కోరుకుంది ఏంటి అయితే నీకు మళ్ళీ అడ్డు చెప్ప. అవును, నీ మాటకు అడ్డు చెప్పాల. మీరు అన్ని చూస్తున్నారు అయినా కానీ అవును అడ్డు చెప్పకుండా ఆమె ప్రార్థన ఆమె చేసుకుంది, దేవుడిని అడిగింది, దేవుడు అది నెరవేర్చాడు. చాలా సంతోషం, మీరు అంత మంచి మాట గుర్తు పెట్టుకొని ఇందాక చెప్పిన మాట. అది ఎందుకంటే అది దేవుని కృప అండి, దేవుని చిత్తం అయితే ప్రణాళిక ఉంటే అంతే. లేకపోతే మేము ఇప్పుడు ఇల్లు అద్దెకి తీసుకోవడం ఏంటండి, ఈ చిలకలూరిపేటలో ఇంత మంచి ఇల్లు మాకు దొరకడం ఏంటండి, ఇది గొప్ప విషయం. అంతే కదా. మనకు తెలియదు కానీ అవును, ఏ లొకాలిటీ అయినా కానీ మనం ఎక్కడైనా ఉంటాం. మంచిదండి, కలిసిపోతాం. దుర్మార్గులతో కూడా కలిసిపోవడానికి ప్రయత్నం చేస్తాం మంచిగా. కానీ వాళ్ళతో కలవడానికి కాస్త దూరంగా ఉన్నా వాళ్ళు మనకు అంటుకోకుండా సందర్భం బట్టి తప్పదు. ఇంకా అవునండి, అంతేనండి, అంతే. చాలా సంతోషం. మంచిది మంచిది బాబు గారు.